హాయ్ అండి, నమస్తే. ఇంట్లో ఎప్పుడైనా పాలు మిగిలిపోయేటప్పుడు ఇలా పాలకోవా చేసి పెట్టండి. భలే రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టగానే ఇట్టే కరిగిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్. అంతేకాకుండా వీటిని చేయటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి. జస్ట్ పాలు అలాగే కొద్దిగా పంచదార ఉంటే సరిపోతుంది. దీనికోసం నేనైతే ఫస్ట్ 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. ఇవి సగానికి మరిగేంత వరకు కూడా బాగా బాయిల్ చేయాలి. అంటే 1/2 లీటర్ పాలు అయ్యేంత వరకు కూడా బాగా మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించిన తర్వాత ఎప్పుడైతే సగానికి మరిగిపోతాయో తర్వాత ఇందులో ఒక 1/3 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ మరిగించుకోవాలి. ఎప్పుడైతే ఇలా అవుతుందో స్టవ్ ఆఫ్ చేసేసి జస్ట్ 1 నిమిషం పాటు పక్కన పెట్టేసి చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుని ఇలా బాల్స్లా చేసుకుని మధ్యలో ఫింగర్తో జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే మనకి పాలకోవా షేప్ అయితే వచ్చేస్తుందండి. చూసారు కదండి, పాలకోవా అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఈసారి ఇంట్లో పాలు మిగిలిపోయేటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.